Hi there, Rizwan here. ఈ మాడ్యూల్లో మనము డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్, గ్రే అండ్ వైట్ హ్యాట్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుందాం. ఈ పదాల గురించి మనం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఎస్ఈఓలో ఈ పదాలలో అసలు అర్థం ఏముంది, ఎలా వర్కౌట్ చేయాలి, ఈ పదాలు మీకు ఆన్లైన్లో చూసినప్పుడు మీకు కనబడుతుంటాయి. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ, వైట్ హ్యాట్ ఎస్ఈఓ అలా కనబడుతుంటాయి. అయితే దీని గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఈజీగా మీరు టార్గెట్ చేసుకుని మీ గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఇందులో వచ్చేసరికి మనకి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది ఉంటుంది, గ్రే హ్యాట్ ఎస్ఈఓ ఉంటుంది అండ్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అయితే గూగుల్ దేన్ని బెనిఫిట్ గా తీసుకుంటుంది, గూగుల్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, మరి గూగుల్ దేన్ని స్లాప్ చేస్తుంది, ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఇది డేంజరస్ ఉంటుంది. ఈ టెక్నిక్స్ చాలా మంది స్టార్టింగ్ లో యూజ్ చేస్తారు. ఈ టెక్నిక్స్ యూజ్ చేయడంతో ఏం జరుగుతుందంటే కొన్ని రోజులకు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత గూగుల్లో పట్టుబడతారు. దాంతో గూగుల్ మీ వెబ్సైట్ కి కావచ్చు, లేకుంటే మీ ఏదైనా ల్యాండింగ్ పేజ్ కి కావచ్చు, కిందకి జరిపేస్తుంది, లేకుంటే మీ యాడ్స్ కావచ్చు. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేయడం వల్ల అది కిందకి అయిపోతుంది. అంటే ఇది మంచి పద్ధతి కాదు. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అన్నట్టు అంత మంచిగా ఉండదు. గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే జనరల్ ఎస్ఈఓ, అంటే జనరల్ గా ఉంటుంది. గూగుల్ మిమ్మల్ని అంత పనిష్ చేయదు, అంటే ఇందులో పనిష్మెంట్ అన్నట్టు ఎక్కువ ఉండదు, కానీ దానికి కూడా ఎక్కువ విలువ అన్నట్టు అక్కడ ఉండదు. అండ్ అలాగే వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఉంటుంది. వైట్ హ్యాట్ ఎస్ఈఓకి గూగుల్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ ఇంపార్టెన్స్ అన్నట్టు చాలా సూపర్ ఉంటుంది. అథారిటీ పెరుగుతుంది, మీ వెబ్సైట్ కి లాగుతూ పైన తీసుకొస్తూ ఉంటుంది. అథారిటీ వెబ్సైట్ గా తయారైపోతుంది. అంటే దీనిలో ఎలా వర్కౌట్ చేయాలి, మరి డీటెయిల్స్ గురించి మనము తెలుసుకుందాం. అయితే వైట్ హ్యాట్ కి వచ్చేసరికి మనము ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్ లో వైట్ హ్యాట్ ఎస్ఈఓలో ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. అసలు యాక్చువల్లీ ఎలా చేయాలి, వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఎలా చేయాలి, దీని గురించి కొద్దిగా వివరాల్లోకి వెళ్దాము. అయితే ఈ నోట్స్ తీసుకోండి, మీరు రాసుకోండి. ఫ్యూచర్ లో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఎక్కువ ర్యాంకింగ్స్ రావాలి, మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ రావాలి, లేదంటే ఏదైనా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అమ్మినప్పుడు ఎక్కువ ఇన్కమ్ రావాలి, సర్చ్ ఇంజన్ లో మీది ఫస్ట్ పేజ్ లో రావాలి, దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కువ ట్రాఫిక్ రావాలి, బయింగ్ ట్రాఫిక్ రావాలి. గూగుల్ కూడా మీకు హెల్ప్ చేయాలంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేయాలి. అందులో ఏమేం పాయింట్స్ ఉన్నాయి నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. పాయింట్అవుట్ చేసుకోండి, రాసుకోండి. అది ఇంపార్టెంట్ ఉంటాయి. ఇది కంప్లీట్ గా వర్కౌట్ చేయండి. కొద్దిగా స్లో ఉంటుంది, వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేయడం కొద్దిగా స్లో ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్ లో మీకు ఉండదు, లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది. అయితే ఇందులో ఎగ్జాంపుల్ గా మనం చూసినట్టయితే ఫస్ట్ ద కాంటెంట్. అంటే కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెబ్సైట్ రాస్తున్నప్పుడు, మనం వెబ్సైట్ లో ఐటమ్స్ రాస్తున్నప్పుడు ఆర్టికల్ కరెక్ట్ గా రాయాలి. మరి అది పబ్లిక్ కి యాక్సెప్ట్ అయినట్టు రాసినట్టయితే సూపర్ ఉంటుంది. అందులో రాసినప్పుడు రెలివెంట్ కీవర్డ్స్ తీసుకోండి. రెలివెంట్ కీవర్డ్స్ అంటే మీ వెబ్సైట్ దేనికి సంబంధించి ఉందో ఆ వెబ్సైట్ కి లింక్స్, ఆ సర్చ్ ఇంజన్ లో ఏమి వెతుకుతున్నారో, పబ్లిక్ జనాలు ఏం వెతుకుతున్నారో ఆ లింక్స్, ఆ కీవర్డ్స్ మీరు పెట్టినట్టయితే మీ వెబ్సైట్ లో, మీ కాంటెంట్ లో చాలా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ పెట్టాలి. అంటే కీవర్డ్స్ ఇంతకు ముందు నేను మాడ్యూల్లో చెప్పినాను, కీవర్డ్స్ బంచ్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకోవాలి. అంటే 2-3 కీవర్డ్స్ తీసుకుని ఒక లైన్ లాగా, టైటిల్ లాగా తయారు చేసుకుని, దాని తర్వాత అదే కీవర్డ్స్ ని మీ మ్యాటర్ లో తీసుకున్నట్టయితే అది రిలివెంట్ ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి మీకు బెనిఫిట్ అయ్యేది అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ టైల్ కూడా మీరు తీసుకోవచ్చు. షార్ట్ టైల్ అంటే చిన్న కీవర్డ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే కాంటెంట్ అన్నట్టు కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇంక్లూజన్ ఆఫ్ రిలివెంట్ కీవర్డ్స్ ఉండాలి ఇన్ హెడ్డింగ్స్, పేజ్ టైటిల్స్, యాంకర్ టెక్స్ట్ ఎక్సెట్రా. అంటే హెడ్డింగ్స్ లో రెలివెంట్ కీవర్డ్స్ యూజ్ చేయండి. ప్లస్ అలాగే పేజ్ టైటిల్స్ లో ఏదైనా పేజెస్ తయారు చేస్తున్నారు, ఆ టైటిల్స్ ఇవ్వండి. యాంకర్ టెక్స్ట్ లో కూడా ఇవ్వండి. ప్లస్ కేటగిరీస్ లో రాసినప్పుడు సైడ్ లో కూడా
ది బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కీవర్డ్సే కరెక్ట్ కీవర్డ్ చూస్ చేసుకొని కేటగిరీస్ కూడా యూజ్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ కాంటెంట్ అంటే అనలిటికల్ రిపోర్ట్స్ చూడండి. రిపోర్ట్ చూసి మీరు దాన్ని బట్టి టార్గెటెడ్ కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి మీ కాంటెంట్ లో వేయండి. నెక్స్ట్ రెగ్యులర్ అడిషన్ ఆఫ్ న్యూ కాంటెంట్ చేయండి. అంటే రెగ్యులర్ అడిషన్ చేయండి. రెగ్యులర్ అడిషన్ చేసినట్టయితే మీకు అక్కడ కాంటెంట్ రెగ్యులర్ గా అప్డేట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ పెరుగుతుంది. అది వైట్ హ్యాట్ ఎస్ఈలోకి వస్తుంది. దాంతో వచ్చే లింక్స్ చాలా సూపర్ ఉంటాయి. అది లాంగ్ టర్మ్ గా మీకు బెనిఫిట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కోడింగ్ కి చూద్దాం. కోడింగ్ లో HTML ప్రాపర్ గా ఉందా లేదా చూసుకోవాలి. మరి సర్చ్ ఇంజన్స్ కి ఐడెంటిఫై అయినట్టు HTML గానీ మెటా ట్యాగ్స్ గానీ అవి చూసుకోవాలి. నెక్స్ట్ కోడ్ వ్యాలిడ్ ఉన్నాయా, మరి కోడ్ వ్యాలిడ్ ఉన్నాయా. వ్యాలిడ్ కోడ్స్ అంటే ఇప్పుడు HTML కోడ్స్ మీరు పెడతారు, లింక్స్ కోడ్స్ పెడతారు, అది కరెక్ట్ గా వేరే వెబ్సైట్స్ కి ఓపెన్ అవుతున్నాయా, వేరే పేజెస్ కి ఓపెన్ అవుతున్నాయా, దాని గురించి కొద్దిగా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ సెపరేటింగ్ కాంటెంట్ ఫ్రమ్ మార్కప్ అంటే కాంటెంట్ మరి అది సపరేట్ ఉందా లేదా, కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది, కాంటెంట్ ఎలా ఉంది, కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది, ఇది చూడాలి. కీవర్డ్ డెన్సిటీ అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ చేయండి ఒక 500 వర్డ్స్ ఆర్టికల్ ఉంది, అందులో 4-5 టైమ్స్ 6-7 టైమ్స్ మీరు కీవర్డ్ యూజ్ చేసినట్టయితే అది మామూలుగా యావరేజ్ గా ఉంటుంది. అంటే ఎక్కువ కీవర్డ్స్ అన్నట్టు అక్కడ వేసినట్టయితే అది హై డెన్సిటీ అయిపోతుంది. దాంతో మీకు ఏం జరుగుతుందంటే అది కాంటెంట్ కూడా వ్యాలిడ్ కాదు, మరి అది గ్రే హ్యాట్ SEO కిందకి వచ్చేస్తుంది. అయితే ఇది మీరు గమనించాలి. ఎగ్జాంపుల్స్ ఇవి బెస్ట్ ఉన్నాయి. కాంటెంట్ అనేది లాంగ్ టర్మ్ వర్కౌట్ అవుతుంది, కానీ రిలివెంట్సీ ఉండాలి. అందులో రిలివెంట్ కాంటెంట్ ఉండాలి, రిలివెంట్ కీవర్డ్స్ ఉండాలి, మరి లాంగ్ టైల్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. హెడ్డింగ్స్, పేజ్ టైటిల్స్, దీనిలో కూడా కాంటెంట్ లో కీవర్డ్స్ వేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి కోడింగ్ కూడా ఇచ్చినప్పుడు కరెక్ట్ గా రిలెవెంట్ గా ఉందా లేదా అది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లింకింగ్ కి చూద్దాం. క్రియేటింగ్ ఆఫ్ గుడ్ లింక్స్ అంటే లింక్స్ అన్నట్టు కరెక్ట్ లింక్స్, రిలెవెంట్ లింక్స్. అంటే ఒక లింక్ ఎవరైనా కస్టమర్, ఎవరైనా యూజర్ గూగుల్లో సర్చ్ చేసేటప్పుడు కీవర్డ్ వేసినప్పుడు ఆ కీవర్డ్ మీ వెబ్సైట్ లో ఓపెన్ అవుతుందా, మీ వెబ్సైట్ లో వచ్చినప్పుడు అక్కడ నుంచి మీరు ఎక్కడైనా గైడ్ చేసినప్పుడు లింకింగ్ కరెక్ట్ ఉందా, మీరు కరెక్ట్ లింక్అప్ చేస్తున్నారా, లేకుంటే ఎక్కడైనా వేరే వెబ్సైట్ కి పంపించిస్తున్నారా, కస్టమర్ అసలు వద్దనుకున్న వెబ్సైట్ కి పంపిస్తున్నారా, అది మీరు చూడాలి. నెక్స్ట్ సీకింగ్ లింక్స్ ఫ్రమ్ పాపులర్ డైరెక్టరీస్ అంటే డైరెక్టరీస్ నుంచి చూడాలి మీరు. అంటే వేరే మంచి డైరెక్టరీస్ నుంచి మీకు లింక్అప్ వస్తున్నాయా, లింక్స్ వస్తున్నాయి. అంటే చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. ఆ డైరెక్టరీస్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. డైరెక్టరీస్, టాప్ మోస్ట్ డైరెక్టరీస్ అని సెర్చ్ చేస్తే మీకు SEO గురించి డైరెక్టరీస్ వస్తాయి. అందులో మీరు మీ కాంటెంట్ వేసినట్టయితే అక్కడ మీ వెబ్సైట్ లింక్ కింద ఇచ్చినట్టయితే చాలా డైరెక్టరీస్ ఫ్రీగా మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా కాంటెంట్ ఇవ్వడానికి పర్మిషన్స్ ఇస్తారు. అయితే ఆ డైరెక్టరీస్ లో మీరు కాంటెంట్ రాసిన వెంటనే ఆ డైరెక్టరీస్ ని సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసిన తర్వాత టాప్ మోస్ట్ డైరెక్టరీస్ లో సైన్ అప్ చేసిన తర్వాత అక్కడ మీ కాంటెంట్ ఆర్టికల్ అక్కడ రాసేసి కింద లింక్ ఇచ్చినట్టయితే అక్కడ నుంచి డైరెక్టరీస్ లో చాలా మంది వస్తుంటారు. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆ డైరెక్టరీస్ లో ఉంటారు కాబట్టి మీ వెబ్సైట్ కి కూడా అక్కడ నుంచి ఎక్కువ లింక్ బిల్డింగ్ జరుగుతుంది. అక్కడ నుంచి ఎక్కువ మంది మీ వెబ్సైట్ కి వస్తారు. దాంతో ట్రాఫిక్ అనేది హై ట్రాఫిక్ పెరుగుతుంది. అంటే ఆ డైరెక్టరీస్ నుంచి వచ్చే లింక్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏదో స్పామ్ డైరెక్టరీస్, వేస్ట్ డైరెక్టరీస్ లో మీ కాంటెంట్ పెట్టినారు, అక్కడ నుంచి లింక్స్ వస్తున్నాయి అయితే అది మరి బ్లాక్ హ్యాట్ SEO కిందికి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. అది మీరు చూడండి డైరెక్టరీ కరెక్ట్ ఉందా, మంచి ఉందా, మరి అక్కడ నుంచి వచ్చే సోషల్ మీడియా లింక్స్ కావచ్చు, లేకుంటే సోషల్ లింక్స్ కావచ్చు, లేకుంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ లింక్స్ కావచ్చు. అంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, మీ లింక్స్ వాళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళ లింక్స్ మీకు వస్తున్నాయి. అలా ఉంటే రెలెవెంట్ ఉన్నాయా, అంటే రెలెవెంట్ వెబ్సైట్స్ ఉన్నాయా. మీది హెల్త్ కేర్ వెబ్సైట్ ఉంటే వేరే హెల్త్ కేర్ వెబ్సైట్ కి మీరు పంపిస్తున్నారా, అక్కడ నుంచి మీకు వస్తుందా, ఇది కేటగిరీలో ఉందా చూడాలి. ఇది చూసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ ఎగ్జాంపుల్స్ లో మనం చూసినాము కాంటెంట్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇందులో కీవర్డ్స్, లాంగ్ టైల్ అవి అన్ని చూడాలి. ఇది చూసిన తర్వాత ఇది కరెక్ట్ గా చేసినట్టయితే మీకు ఇంకా ఎవరు ఆపలేరు. 100% మీరు ఆన్లైన్ లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీకు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. మీ అఫిలియేట్ ప్రొడక్ట్స్ కానీ, మీ గూగుల్ యాడ్సెన్స్ సేల్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అయితే ఇది కొద్దిగా లాంగ్
లాంగ్ టైం ఉంటుంది, కానీ మీరు ఇందులో కొద్దిగా వర్క్ చేయండి, ఇది పర్మనెంట్ ఉంటుంది. ఇది ఫాస్టెస్ట్ ఎలా చేయాలి నేను కింద మాడ్యూల్స్ లో చెప్తున్నాను. ఆ ఫాస్టెస్ట్ ఎలా చేయాలి, ఏం సోర్సెస్ యూజ్ చేయాలి నేను కింద మాడ్యూల్స్ లో మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం ఇప్పుడు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంది. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఇక్కడ సింపుల్ గోల్ ఏముంటుంది చాలా మంది ఏంటంటే, ఇప్పుడే వెబ్సైట్ తయారు చేసినాము, ఇప్పుడే అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది, డైరెక్ట్ గా దీనికి లింక్స్ పెట్టేద్దాము, ఒక బల్క్ లింక్స్ 1 lakh లింక్స్ 10 lakh లింక్స్ అలా పెట్టేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇది బ్లాక్ హ్యాట్ కిందకి వస్తుంది. ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఇది ఏమైతుందంటే యూస్ఫుల్ గానే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చేయండి, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది, అఫిలియేట్ ప్రోడక్ట్ ఉంది, జస్ట్ కొన్ని రోజుల కోసం, ఒక 1-2 days కోసం, ఒక 1 week కోసం మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు, వరల్డ్ వైడ్ ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు ఫాస్టెస్ట్ గా. అయితే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓని యూజ్ చేయొచ్చు, కానీ ఇది లాంగ్ టర్మ్ అన్నట్టు ఉండదు. ఎందుకంటే గూగుల్ రాబర్ట్స్ వాళ్ళ క్రాలర్స్ సర్చ్ చేయడం కంటే ముందు ఇది వర్కౌట్ అవుతుంది. అది సర్చ్ అయిన తర్వాత ఇది బ్యాక్ లింక్స్ అన్నట్టు, ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ బ్యాక్ లింక్స్ అన్నట్టు మళ్ళా స్ట్రక్ అయిపోతాయి. కాబట్టి దీన్ని జస్ట్ మినిమం యూజ్ చేసుకుంటే అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ మనం లాంచ్ చేసేటప్పుడు వేరే ఏదైనా ల్యాండింగ్ పేజ్ తోని డైరెక్ట్ గా దానికి ల్యాండింగ్ పేజ్ కి మనం బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాదు. కానీ ఇది మీ వెబ్సైట్స్ ఏదైనా లాంగ్ టర్మ్ వెబ్సైట్స్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు, మీ ట్రైనింగ్ వెబ్సైట్ కావచ్చు, లేకుంటే అఫిలియేట్ వెబ్సైట్స్ కావచ్చు, దాన్ని ఇది చేయకండి, బ్లాక్ హ్యాట్ దీన్ని చేయకండి. ఎందుకంటే దీంతో మీ ర్యాంకింగ్స్ తగ్గిపోతాయి, ప్లస్ ఆటోమేటిక్లీ మీది వెబ్సైట్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మీ వెబ్సైట్ లో, పర్సనల్ వెబ్సైట్స్ లో యూజ్ చేయకండి. జస్ట్ జనరల్ 1 or 2 days కోసం ఏదైనా ప్రమోట్ చేస్తున్నారు అయితే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మీరు యూజ్ చేయొచ్చు, కానీ నేనైతే ఇప్పుడు సజెస్ట్ చేయను. జస్ట్ అది మీ పైన ఆధారపడి ఉంటుంది, ఎలా మీరు యూటిలైజ్ చేస్తున్నారు మీపై ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మంది ఇది యూజ్ చేస్తారు, ఇది ట్రిక్స్ అన్నట్టు, బ్లాక్ హ్యాట్ అన్నట్టు ఒక ట్రిక్స్ అన్నట్టు, తొందరగా మ్యానిపులేట్ చేసేసి, గూగుల్ని మ్యానిపులేట్ చేసేసి తొందరగా ఇమీడియట్లీ మీ కాంపిటేటర్స్ నుంచి ముందుకు వెళ్ళాలని చూస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ కాంటెంట్ లో చూద్దాం. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో ఎగ్జాంపుల్ గా మనం కాంటెంట్ చూసినట్టయితే కీవర్డ్ స్టఫింగ్ చాలా మంది ఎక్కువ చేసేస్తారు. కీవర్డ్ స్టఫింగ్, ఎక్కువ కీవర్డ్స్ అక్కడ రాయడం, మరి ఓవర్ యూజ్ ఆఫ్ కీవర్డ్స్ ని ఎక్కువ యూజ్ చేయడం, మెటా ట్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఆల్ ట్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయడం, మరి హిడెన్ టెక్స్ట్ పెట్టడం. కీవర్డ్స్ లో హిడెన్ ట్యాగ్స్ పెట్టేస్తారు, అక్కడ ఆ కలర్ ని, మీ వెబ్సైట్ కలర్ లో మరి ఆ కీవర్డ్స్ మ్యాచ్ అయినట్టు, అంటే అసలు కనబడకుండా అక్కడ పెట్టేస్తారు, చాలా కీవర్డ్ స్టఫింగ్ చేసేస్తారు. ఇది బ్లాక్ హ్యాట్ కిందకు వస్తుంది. అంటే మనం ఒక బల్కీగా 50, 100,000 కీవర్డ్స్ అక్కడ పెట్టేసి దాన్ని వైట్ గా చేసేస్తారు, అంటే కనబడకుండా చేస్తారు, దాన్ని కూడా బ్లాక్ హ్యాట్ కిందకి వస్తుంది. యూజింగ్ టూ మెనీ కీవర్డ్స్, ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేయడం, విజిబుల్ కనబడుతుంటాయి కానీ ఎక్కువ యూజ్ చేయడం, అది కూడా మనకి వస్తుంది. మరి రిపీటేటివ్ ఓవర్ యూజ్, అంటే ఒకటే కీవర్డ్ ని 10 సార్లు యూజ్ చేయడం కూడా అందులోకి వస్తుంది, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కిందికి వస్తుంది. ఇక్కడ డిసిప్టివ్ కాంటెంట్ నుంచి మనం ఇక్కడ డిసిప్టివ్ కాంటెంట్ లో ఏం తెలుసుకుంటామంటే, ఇక్కడ కరెక్ట్ డోర్వేస్ చూపిస్తున్నాం మనం. కీవర్డ్ విజిబుల్ కీవర్డ్ నుంచి కరెక్ట్ సర్చ్ ఇంజన్స్ కి, పబ్లిక్ కి రీడైరెక్ట్ చేస్తున్నాం. అంటే యాక్చువల్ కాంటెంట్ కి, యాక్చువల్ పేజ్ కి కరెక్ట్ గా మనము పంపిస్తున్నాం, రీడైరెక్ట్ చేస్తున్నాం. దాన్ని డిసిప్టివ్ కాంటెంట్ అంటారు. అంటే ఈ క్లోకింగ్ చేస్తే, క్లోకింగ్ అంటే ఇది కరెక్ట్ మనం రీడైరెక్ట్ లింక్స్ పెట్టేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ జనాలు డైరెక్ట్ వేరే పేజ్కి వెళ్తారు, అదే సేమ్ పేజ్కి వాళ్ళు అనుకున్న పేజెస్కి వెళ్తారు. కాబట్టి ఇది డిసిప్టివ్ అంటారు. క్లోకింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ ఆఫ్ వేరియస్ కాంటెంట్, అంటే వేరియస్ కాంటెంట్ కి సర్చ్ ఇంజన్స్ వేరే కాంటెంట్స్ కి పంపించడం. ఇది కూడా కరెక్ట్ గానే యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అది వైట్ హ్యాట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లింకింగ్ అన్నట్టు. లింకింగ్ అన్నప్పుడు మనం చేసినప్పుడు కరెక్ట్ గా లింకింగ్ చేయాలి, కరెక్ట్ ఫోరమ్స్ లో పోస్టింగ్ చేసేసి అక్కడ నుంచి లింక్స్ తీసుకోవాలి, రిలేటెడ్ లింక్స్ తీసుకోవాలి. అన్రిలేటెడ్ లింక్స్ తీసుకున్నట్టయితే అది బ్లాక్ హ్యాట్ కిందకు వస్తుంది. స్పామ్ బ్లాక్స్ కావచ్చు, స్పామ్ ఫోరమ్స్ కావచ్చు, మరి సోషల్ మీడియా సైట్స్ కూడా చాలా స్పామ్ సోషల్ మీడియా సైట్స్ ఉండొచ్చు. అక్కడ నుంచి వచ్చే లింక్స్ మీకు ఇక్కడ యూస్ఫుల్ గా ఉంటాయి. అన్ని
బ్లాక్ హ్యాట్ కిందికి వస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాంటెంట్ లో ఎక్కువ స్టఫింగ్ చేయకూడదు. కరెక్ట్ మనము డిఫైన్ చేసుకుంటూ కరెక్ట్ కీవర్డ్స్ తోని కరెక్ట్ పేజెస్ కి పంపించినట్టయితే బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లింకింగ్ అన్నట్టు కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రే హ్యాట్ కిందికి చూద్దాం. గ్రే హ్యాట్ లో యాక్చువల్లీ ఏమేమి ఉంటుంది. గ్రే హ్యాట్ అంటే ఇది మధ్యవర్తి అన్నట్టు, ఇందులో మిడిల్ పాత్ అన్నట్టు. ఇది ఈ లింక్స్ గ్రే హ్యాట్ లింక్స్ బ్యాక్ లింక్స్ వచ్చినట్టయితే గూగుల్ అంతా పనిష్ చేయదు, కానీ అంత బెనిఫిట్ కూడా ఇవ్వదు, జస్ట్ జనరల్ గా వదిలేస్తుంది, ఏదో జనరల్ గా అన్నట్టు ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే ఇందులో ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మనం లింక్స్ పర్సిస్టెంట్ లింక్స్ బిల్డింగ్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ రిలెవెన్స్. ఇక్కడ ఏంటంటే రిలెవెన్స్ లేదు, ఏదో లింక్స్ బిల్డప్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఒక లింక్ వేరే చోటుకి వెళ్తుంది, అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, అంటే లింక్ కి ఒక రిలెవెన్సీ అన్నట్టు లేదు. కస్టమర్ ఏది వెతుకుతున్నారో మీరు అది ఇస్తలేరు, అంత ఇంపార్టెన్స్ లేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే ఇది రిలెవెన్స్ అన్నట్టు లేదు, జస్ట్ ఆ లింక్స్ ఎటు పోతున్నాయో కస్టమర్ కి అండర్స్టాండింగ్ కాదు, కాబట్టి ఇది గ్రే హ్యాట్ ఎస్ఈఓ కిందికి వస్తుంది. నెక్స్ట్ 3-వే లింకింగ్ కూడా ఇందులోనే వస్తుంది. అంటే 3-వే మీరు వేరే వాళ్ళకి పంపిస్తున్నారు, వేరే వాళ్ళ నుంచి అక్కడ పోతున్నాయి, అక్కడ నుంచి ఇటు వస్తున్నాయి, అంటే ఈ లింక్స్ 3-వే లింక్స్ అలా వస్తున్నాయి. మరి అన్పెయిడ్ లింక్స్ ఉన్నాయి. ఇటువంటి లింక్స్ అన్ని మనం చూసినట్టయితే గ్రే హ్యాట్ ఎస్ఈఓ కిందికి వస్తాయి. నెక్స్ట్ కాంటెంట్. ఇందులో కాంటెంట్ ఎలా మనం సెటప్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు గ్రే హ్యాట్ ఎస్ఈఓ మీరు చేస్తున్నారంటే ఎలా తెలుసుకోవాలి. మీరు కీవర్డ్ స్టఫింగ్ ఎక్కువ చేస్తున్నారు, కానీ బ్లాక్ హ్యాట్ అంతా చేస్తలేరు, అంటే యావరేజ్ కన్నా ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వైట్ హ్యాట్ లో ఎంత మీరు డెన్సిటీ పెట్టాలనో, కీవర్డ్ డెన్సిటీ అక్కడ పెట్టాలనో, దానికన్నా జస్ట్ 5-10% డెన్సిటీ పెట్టినట్టయితే సరిపోతుంది. కానీ బ్లాక్ హ్యాట్ అంటే 50% కన్నా ఎక్కువ, 80% కన్నా ఎక్కువ బ్లాక్ హ్యాట్ లో కీవర్డ్స్ లో వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కాంటెంట్ లో గ్రే హ్యాట్ లో చూసినట్టయితే 10% కన్నా మనం 20%, 30% రేంజ్ లో వెళ్తున్నాం. అయితే అది గ్రే హ్యాట్ ఎస్ఈఓ కీవర్డ్ స్టఫింగ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ డూప్లికేట్ కాంటెంట్ కూడా ఆన్ డిఫరెంట్ సైట్స్ పబ్లికేషన్ చేస్తున్నాం. మన కాంటెంట్ డూప్లికేట్ కాంటెంట్ అది ఏం చేస్తున్నామంటే వేరే సైట్స్ లో మనం పబ్లిష్ చేస్తున్నాం. ఇది కూడా ఒక గ్రే హ్యాట్ కిందకు వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఆల్రెడీ కాంటెంట్ అదే సేమ్ కాంటెంట్ ఉంది, సేమ్ కాంటెంట్ ని సేమ్ ఆర్టికల్ ని మనం తీసుకెళ్లి వేరే వెబ్సైట్స్ లో డైరెక్టరీస్ లో అక్కడ మనం పబ్లిష్ చేస్తున్నాం. అది గ్రే హ్యాట్ కిందకు వస్తుంది. అయితే అలా ఎక్కువ చేయకూడదు. అది చేసినా కానీ గూగుల్ అంతా ఇచ్చేది కానీ గ్రే హ్యాట్ కిందకు వస్తుంది. అంటే దానికి ఒక అథారిటీ, ఒక విలువ అన్నట్టు అంతా ఉండదు. కాబట్టి మనము ఒక లెవెల్ చూసుకోవాలి. లెవెల్ చూసుకొని కరెక్ట్ గా కాంటెంట్ మనము అక్కడ డిస్క్రిప్టివ్ ఉండాలి, మంచి డీటెయిల్ కాంటెంట్ ఉండాలి, లింక్స్ కరెక్ట్ ఉండాలి, మరి డెన్సిటీ కరెక్ట్ ఉండొచ్చు. అది వైట్ హ్యాట్ కిందకి తీసుకుంటే చాలా బాగుంటుంది. అర్న్ పొటెన్షియల్ రెఫరల్ ట్రాఫిక్. ఇది ఏంటంటే మనము రిఫరల్ గా ట్రాఫిక్ మనము తీసుకోవాలనుకుంటున్నాము. లింక్స్ ద్వారా లేదంటే క్లిక్ త్రూ ట్రాఫిక్ ద్వారా మనం బెటర్ రిజల్ట్స్ కోసం, లాంగ్ రన్ కోసం తీసుకోవాలనుకుంటున్నాం. ఇది చాలా బాగుంటుంది. ఇది మనం ఏం చేయాలంటే రెఫరల్ ట్రాఫిక్ అన్నట్టు ఉంటే షేరింగ్ మాడ్యూల్ గా, అంటే షేరింగ్ గా మనం చేస్తుంటాం. ఇక్కడ ఇది మనం చూడాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది, రెఫరల్ ట్రాఫిక్ లో మనం చూడాలి. ఇందులో చూడడానికి మనం రెఫరల్ ట్రాఫిక్ గూగుల్ ట్రెండ్స్ లో చూడొచ్చు. మరి మన వెబ్సైట్ కి విజిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పేజ్ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, విజిటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ అర్నింగ్ పొటెన్షియల్ రెఫరల్ ట్రాఫిక్ మనం చూడాలి. కొద్దిగా చూసినట్టయితే మీకు అక్యురేట్ గా మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ని కరెక్ట్ గా మీ కస్టమర్స్ వరకు పంపించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనము చూద్దాము పాయింటర్స్. పాయింటర్స్ అంటే ఏంది? ఇప్పుడు పాయింటర్స్ లో చూసినట్టయితే ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వెబ్సైట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి వెబ్సైట్స్. ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మాన్యువల్ లింక్ బిల్డింగ్ చేస్తుంటాం, మనము షేరింగ్ ఆఫ్ లింక్ చేస్తుంటాము, మరి డైరెక్టరీస్ నుంచి మనం లింక్స్ తీసుకుంటుంటాము. అటువంటి లింక్స్ అన్నట్టు మనం చూసిన ఎంతవరకు చేస్తున్నాం లింక్ బిల్డింగ్ అది చూడాలి. ఈ పాయింటర్స్ మనం చూడాలి. ఇప్పుడు ఇదే గనక పెద్ద సైట్స్ కోసం మనం పెద్ద సైట్స్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న స్ట్రాటజీస్ అన్నట్టు అంత ఇన్ఎఫెక్టివ్ ఉంటాయి, అంత యూస్ఫుల్ గా ఉంటాయి. యూజువల్లీ ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెద్ద సైట్స్ లో ఎక్కువ ఉంటది కాబట్టి మనము
ఆ పాయింటర్స్ చూడాలి, ఎంతవరకు మనము మాన్యువల్ గా చేస్తున్నాం, ఎంతవరకు మనము హై స్కేలబుల్ గా చేస్తున్నాం. ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ చేసినట్టయితే, స్కేలబుల్ మెషర్స్ లో చేసినట్టయితే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ పాయింటర్స్ చూసుకోవాలి, ఎక్కడి నుంచి మనకి ఎంత లింక్స్ వస్తున్నాయి, ఏ సోర్సెస్ నుంచి వస్తున్నాయి, దానికి విలువ అనేది ఎంత ఉంది, మరి అది అథారిటీస్ ఎంత ఉన్నాయి, ఆ లింక్స్ కి అథారిటీస్ ఎంత ఉన్నాయి, ఈ పాయింటర్స్ మనం గమనించాలి. ఈ పాయింటర్స్ గమనించినట్టయితే మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది. ఇంకా స్కేలబుల్ చేయాలి అంటే అథారిటీ సైట్స్ కి వెళ్ళాలి, అథారిటీ సైట్స్ నుంచి లింక్ బిల్డింగ్ చేయాలి. ఎలా ఆటోమేటిక్ చేయాలి నేను కింద మాడ్యూల్స్ లో చెప్తాను. అథారిటీ సైట్స్ నుంచి ఎలా తీసుకోవాలి, ఆటోమేటిక్ ఫార్మాట్ ఎలా చేయాలి నేను కింద మాడ్యూల్స్ లో చెప్తాను డీటెయిల్ గా, ఇంకో వేరే మాడ్యూల్లో చెప్తాను. అయితే పాయింటర్స్ మనం కరెక్ట్ సెటప్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి మనకి ఎక్స్చేంజ్ లింక్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి మాన్యువల్ లింక్స్ వస్తున్నాయి, డైరెక్టరీస్ నుంచి, మరి రిక్వెస్ట్ నుంచి, ఇది చూసుకున్నచో మనకి బెనిఫిట్ జరుగుతుంది. దాన్ని స్కేలప్ చేయాలి, దాన్ని హై అథారిటీ సైట్స్ వద్దకు తీసుకెళ్లాలి, మళ్ళీ అథారిటీ సైట్స్ నుంచి లింక్ బిల్డింగ్ చేయాలి. అది చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్ బిల్డింగ్. ఇంటర్నల్ లింక్ బిల్డింగ్ లో వచ్చేసరికి మనము కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కీవర్డ్స్ నుంచి వేరే దానికి పంపిస్తున్నాం, మనం వేరే సైట్స్ కి పంపిస్తున్నాం, వేరే పేజెస్ కి పంపిస్తున్నాం. మన వెబ్సైట్ లో ఇంటర్నల్ లో లింక్ బిల్డింగ్ చేస్తున్నాం. అయితే అది బెస్ట్ పద్ధతి. అది ఇంటర్నల్ లింక్ బిల్డింగ్ చేసినట్టయితే కస్టమర్ విజిటర్ మీ వెబ్సైట్ లోనే ఉంటారు, తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువసేపు అక్కడ ఆగే అవసరం ఉంటుంది. దాంతో బౌన్స్ రేట్ అన్నట్టు తగ్గుతుంది, దాంతో మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది. అయితే ఇది కరెక్ట్ స్ట్రాటజీలో మనము కీవర్డ్స్ తీసుకోవాలి. కీవర్డ్స్ తీసుకున్న తర్వాత దాన్ని టార్గెటెడ్ యాంకర్ టెస్ట్ పెట్టుకొని అక్కడి నుంచి వేరే పేజెస్ కి లింకప్ ఇంటర్లింకింగ్ చేసినట్టయితే మీ కాంటెంట్ యొక్క విలువ పెరుగుతుంది. కొన్ని రోజులలో మీ వెబ్సైట్ అనేది హై అథారిటీ వెబ్సైట్ గా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ యువర్ సైట్ సర్చ్. ఇప్పుడు సైట్ సర్చ్ కూడా మీరు చేయాలి, ఎందుకంటే మీ సైట్ లో ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి లింక్స్ వస్తున్నాయి, మరి ఇంటర్నల్ లింక్స్ ఎలా ఉన్నాయి, అది అంతా మీరు చూస్తూ ఉండాలి. ఇది చూస్తే మీకు టార్గెటింగ్ కరెక్ట్ గా ఉంటుంది, మరి లాజికల్ ఉంటుంది, కరెక్ట్ లాజికల్ పేజెస్ ఉంటాయి. ఈచ్ కేటగిరీ, ఈచ్ కీవర్డ్స్ స్పెసిఫిక్ గా ఉన్నాయా లేదా అది కొద్దిగా చూసుకోవాలి. అయితే సైట్ సర్చ్ చేయాలి, మీ సైట్ సర్చ్ చేసేసి కీవర్డ్స్ వేసేసి అక్కడ చూడండి, మరి ఓపెన్ అవుతున్నాయా, ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుంది, ఎంత లింక్స్ వస్తున్నాయి, మరి చాలా టూల్స్ ఉన్నాయి, అది యూజ్ చేయండి. లింక్స్ ఎన్ని ఉన్నాయి, కరెక్ట్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, అది అంతా చూడాలి. యూజ్ యువర్ సైట్ సర్చ్ కరెక్ట్లీ. ఇది చూసినట్టయితే మీకు బెనిఫిట్ పెరుగుతుంది. అయితే ఇది మెయిన్ పాయింట్స్. అయితే వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఎప్పుడు చేయాలి, అది స్లో ప్రాసెస్ లో ఉంటుంది కానీ మీకు బెనిఫిట్ ఉంటుంది. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అప్పుడప్పుడు రికమెండ్ అయితే నేను చేయను, కానీ అప్పుడప్పుడు జస్ట్ 1 or 2 days కోసం ఏదైనా ప్రోడక్ట్ కోసం సడన్ గా మీరు అమ్మాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, కానీ అది అవాయిడ్ చేయడం మంచిది. గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే జనరల్ గా ఉంటుంది. మరి పాయింటర్స్ ఇవి అన్ని ఇంటర్నల్ లింక్ బిల్డింగ్ ఇది కరెక్ట్ గా చూసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది మీ వెబ్సైట్ కి పెరుగుతుంది. నెక్స్ట్ హౌ టు అవాయిడ్ బీయింగ్ స్లాప్డ్ బై గూగుల్ అప్డేట్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గూగుల్ ఏం చేస్తుంది, అప్డేట్స్ అన్నట్టు చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం, ప్రతి 6 months కి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేట్స్ అన్నట్టు చేస్తుంటారు. చాలా మందికి డౌట్ ఏముంటుందంటే వీళ్ళు ఎందుకు అప్డేట్ చేస్తుంటారు, యాక్చువల్లీ ఆల్రెడీ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, మరి ఎందుకు అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళు సర్వే చేస్తూ ఉంటారు, జనాలకు ఏం చూస్తున్నారు, ఏది జనాల కోసం కావాలి అది సర్చ్ చేస్తూ ఉంటారు. సర్చ్ చేసిన తర్వాత వాళ్ళు హెల్ప్ చేయడానికి, పబ్లిక్ కి హెల్ప్ చేయడానికి అప్డేట్స్ అన్నట్టు చేస్తూ ఉంటారు. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, పబ్లిక్ కి ఏం సర్చ్ చేస్తున్నారు దాన్ని బట్టి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేట్స్ అన్నట్టు చేస్తుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు జనరల్ గా మీ వెబ్సైట్ తయారు చేసుకున్నారు, ఆర్టికల్ మీరు రాసినారు, కానీ అప్ టు ద మార్క్ లేదు, అది ఫ్యూచర్ అప్డేట్స్ కోసం కరెక్ట్ గా లేదు, పబ్లిక్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండడం లేదు, ఫోకస్ అనేది ఉండడం లేదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ లో అప్డేట్ చేసినప్పుడు మీ వెబ్సైట్ ర్యాంకింగ్ డౌన్ అయిపోతుంది. అది కాకుండా ఉండడానికి ఏం చేయాలి, నేను కొన్ని టిప్స్ ఇస్తాను, ఇది రాసుకోండి, ఎప్పుడు యూజ్ చేయండి. మీకు ఇంకా ఎప్పుడు గూగుల్ అప్డేట్ చేసినా గానీ ఎప్పుడు మీ ట్రాఫిక్ అన్నట్టు తగ్గదు, 100% పెరుగుతూనే ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎలా ఆర్టికల్ రాయాలి,
అది నేను ఆర్టికల్ రైటింగ్ కోర్సులో మొత్తం డీటెయిల్ చెప్పినాను. ఎందుకంటే సైకాలజికల్ గా మీరు రాసినట్టయితే అది జనాలకి యూస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు వాళ్ళు, ఎందుకంటే మీ ఆర్టికల్ అనేది ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్లీ మీ వెబ్సైట్ కి వస్తూ ఉంటారు. ఇంకా గూగుల్ అప్డేట్ చేసినా కానీ పర్వాలేదు, ఎందుకంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. వాళ్ళకి నచ్చుతుంది, కాంటెంట్ అనేది నచ్చుతుంది. ప్లస్ గూగుల్ కూడా మీ కాంటెంట్ నచ్చుతుంది కాబట్టి ఆటోమేటిక్లీ మీ వెబ్సైట్ కి ర్యాంకింగ్ అనేది అలాగే వస్తుంది. అయితే ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీరు తెలుసుకోవాలంటే ఆర్టికల్ రైటింగ్ కోర్స్ తీసుకోండి, చాలా బాగుంది. అందులో మీకు డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ హౌ టు అవాయిడ్ అప్డేట్స్ గూగుల్ స్లాపింగ్ లో మల్టిపుల్ పేజ్ వెబ్సైట్స్ మనం తయారు చేసుకోవాలి. అంటే సింగిల్ పేజ్ వెబ్సైట్ తయారు చేసినప్పుడు మనకి అక్కడ అంతా వర్కౌట్ కాదు. అయితే పేజెస్ అనేవి మనం పెట్టాలి, ఎక్కువ పేజెస్ పెట్టాలి. పేజెస్ పెట్టినచో అక్కడ మనకి ఏమైతుందంటే ఆపరేటింగ్ గా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఆ వెబ్సైట్ అనేది ఒక పెద్ద వెబ్సైట్ లాగా కనబడుతుంది. ఇంకా అక్కడ పెట్టినప్పుడు వెబ్సైట్ లో పేజెస్ పెట్టినప్పుడు అక్కడ మనము ప్రైవసీ పాలసీ పేజ్ ఒకటి పెడితే చాలా బాగుంటుంది. ప్లస్ అక్కడ ఇంకొకటి కాంటాక్ట్ అస్ ఆర్ అబౌట్ అస్ పేజ్ పెడితే చాలా బాగుంటుంది. ఇవి 2-3 పేజెస్ అక్కడ పెట్టినట్టయితే ప్రైవసీ పాలసీ పేజ్ ప్లస్ కాంటాక్ట్ ఆర్ అబౌట్ పేజ్, ఇలా పేజెస్ మన వెబ్సైట్ లో పేజెస్ పెట్టినట్టయితే అది మల్టిపుల్ పేజెస్ కిందకు వస్తుంది. ప్లస్ సింగిల్ పేజ్ వెబ్సైట్ తయారు చేయకండి, 2-3 పేజెస్ 4-5 పేజెస్ అలా పేజెస్ తయారు చేయండి. ప్లస్ ఇంకా వేరే పేజెస్ దాన్ని లింకప్ చేయండి. ఇప్పుడు సబ్ డొమైన్స్ తీసుకుంటూ మీ వెబ్సైట్ కి సబ్ డొమైన్స్ తీసుకుంటూ దాన్ని ఇంకా వేరే వెబ్సైట్స్ దాన్ని లింకప్ చేయండి. దాంతో ఏమైతుందంటే అది మల్టిపుల్ పేజెస్ వెబ్సైట్ గా ఉంటుంది. కాబట్టి గూగుల్ అప్డేట్ చేసినా గానీ ఒక పేజ్ కి డౌన్ అయినా గానీ వేరే పేజెస్ నుంచి వేరే సబ్ డొమైన్స్ నుంచి మీకు ట్రాఫిక్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది. అవాయిడ్ ఎక్సెసివ్ అడ్వర్టైజింగ్ అంటే ఏం చేస్తారంటే తొందరగా డబ్బులు రావాలనే ఫీలింగ్ తో ఏం చేస్తారంటే దాన్ని ఎక్సెసివ్ అడ్వర్టైజింగ్ చేస్తా అంటారు. అంటే పేమెంట్ చేసేసి చాలా లింక్స్ తీసుకోవడం, బల్కీ లింక్స్ తీసుకోవడం అది చేయడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఏం జరుగుతుందంటే గూగుల్ ఇటువంటి వాళ్ళకి కూడా బల్క్ టైం టేబుల్ చూస్తుంది. అంటే ఏ టైం నుంచి ఎక్కడి నుంచి లింక్స్ వస్తున్నాయి, ఎన్ని రోజుల్లో వస్తున్నాయి, అది కాన్స్టెంట్ గా వస్తున్నాయా, డ్రిప్ ఫీడ్ లో వస్తున్నాయా అది చూస్తాయి. అంటే 1 డేలో ఎంత వస్తున్నాయి, 10 డేస్ లో ఎంత వస్తున్నాయి, అంటే 1 మంత్ లో ఎలా వస్తున్నాయి, అంటే ఇయర్లీ ప్యాటర్న్ లో చూసినట్టయితే కాన్స్టెంట్ గా లింక్స్ వస్తున్నాయా మీ వెబ్సైట్ కి అది చూస్తుంది. అలా ఇప్పుడు జరగలేదనుకోండి, మీ వెబ్సైట్ కి ర్యాంకింగ్ రావాలి, ఇన్కమ్ రావాలని చూసినారు, అయితే సడన్ గా ఇన్కమ్ రావాలని చూస్తే మీరు బల్క్ లోనే కొనేసినారు, ఒక 4-5 డేస్ లో 10 డేస్ లోనే లక్షలు వెబ్ లింక్స్ అంటే బ్యాక్ లింక్స్ మీ వెబ్సైట్ కి వచ్చేసింది. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే అటువంటి వెబ్సైట్స్ గూగుల్ అప్డేట్ చేసినప్పుడు ర్యాంకింగ్ నుంచి పక్కకు జరిపేస్తారు. అందుకు చాలా మంది వెబ్సైట్స్ అన్నట్టు కింద జారిపోతాయి. దాంతో ర్యాంకింగ్ అనేది తగ్గితే వెబ్సైట్ లో ట్రాఫిక్ తగ్గిపోతుంది, సేల్స్ కూడా తగ్గిపోతాయి. అంటే ఇది కాన్స్టెంట్ గా బిల్డింగ్ చేయాలి, ఎక్సెసివ్ అడ్వర్టైజింగ్ చేయకూడదు, కాన్స్టెంట్ గా చేయాలి, నేచురల్ గా ఉండాలి. ఇది నేచురల్ గా ఎలా ఉండాలి నేను కింద మాడ్యూల్లో మీకు డైరెక్ట్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. నేచురల్ గా ఎలా చేయాలి నేను కింద మాడ్యూల్స్ లో చెప్తున్నాను. నెక్స్ట్ లింక్ టు పేజెస్ ఆన్ యువర్ సైట్, ఇది కంపల్సరీ చేయాలి. మరి మీ ఫోకస్ అనేట్టు ఎప్పుడు ల్యాండింగ్ పేజ్ నుంచి లింక్స్ మీ సెల్లింగ్ కి ఉండాలి, అంటే సెల్లింగ్ చేయడానికి ఉండాలి. ప్లస్ అక్కడి నుంచి ఆ సెల్లింగ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా పేజెస్ నుంచి ల్యాండింగ్ పేజెస్ నుంచి మీ అఫిలియేట్ సైట్స్ కి పంపించకూడదు. సపోజ్ చేయండి మీరు క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, లేకుంటే వేరే ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ల్యాండింగ్ పేజ్ ఉంది, అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు క్లిక్ బ్యాంక్ లింక్ కి పంపిస్తే అది బాగుండదు. అలా చేయకుండా ఏం చేయాలంటే కింద మీ లింక్ ని, ఆ ల్యాండింగ్ పేజ్ లింక్ ని డైరెక్ట్ గా వచ్చేసి కింద మీ పేజెస్ కి, అంటే మీ పేజెస్ కి మీ పోస్ట్ కి వెబ్సైట్ లో దానికి లింక్ చేసి దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ఏం చేయాలంటే వేరే అఫిలియేట్ ప్రోగ్రామ్స్ కి పంపించాలి. అది బెస్ట్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. అలా చేసినట్టయితే గూగుల్ కి ఏం అర్థమవుతుందంటే మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థమైనచో మీరు ఒక వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మీ వెబ్సైట్ ని అథారిటీ వెబ్సైట్ గా
అది చేంజ్ చేసేస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఇది మీరు కరెక్ట్ చేసినట్టు అయితే ఇది కరెక్ట్ చేస్తే మీకు బౌన్సింగ్ విజిటర్స్ టు అఫిలియేట్ సైట్స్ లింక్స్ చేయకూడదు. ఇలా మీరు కరెక్ట్ ఇది పద్ధతి పాటిస్తే ఈ ఫస్ట్ థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ కంబైన్డ్ గా యూజ్ చేస్తే మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనము లింక్స్ ల్యాండింగ్ పేజ్ నుంచి మన వెబ్సైట్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ మనం అఫిలియేట్ లింక్స్ కి, క్లిక్ బ్యాంక్ లింక్స్ కి లేకుంటే సీజే లింక్స్ కి పంపించినట్టయితే బాగుంటుంది. కానీ డైరెక్ట్ గానే మన లింక్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం అఫిలియేట్ లింక్స్ కి పంపించేస్తే అది బౌన్సింగ్ కిందకు వస్తుంది. అంటే అది ఎలా ఉంటుందంటే ఒక మీ వెబ్సైట్ నుంచి వస్తలేరు ఇప్పుడు, అంటే లింక్స్ అన్నట్టు డైరెక్ట్ మీరు అఫిలియేట్ లింక్స్ కి పంపించేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ బౌన్సింగ్ జరుగుతుంది. అంటే మీరు డైరెక్ట్ బౌన్స్ చేపిస్తున్నారు, మీ వెబ్సైట్ వరకు వస్తలేరు. ఇది కూడా గూగుల్ అప్డేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే డౌన్ అయిపోతాయి, ఇటువంటి సైట్స్ కూడా డౌన్ అయిపోతాయి. అందుకు ఏం చేయాలంటే ఇలా చేయాలనుకుంటే మీరు రీడైరెక్ట్ లింక్స్ పెట్టుకోవచ్చు. రీడైరెక్ట్ లింక్స్ పెట్టుకొని మీరు అఫిలియేట్ లింక్స్ కి పంపించండి. లేకుంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ పెట్టేసి ల్యాండింగ్ పేజ్ నుంచి డైరెక్ట్ గా మీరు మీ వెబ్సైట్ లోకి తీసుకురండి. అక్కడ నుంచి వేరే అఫిలియేట్ లింక్స్ కి పంపించినట్టయితే అది చాలా సూపర్ ఉంటుంది. స్కిమ్మింగ్ ఆన్ ల్యాండింగ్ పేజ్ కాంటెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనం కాంటెంట్ పెట్టేది ఆన్లైన్ లో మనము మన వెబ్సైట్ లో కాంటెంట్ పెట్టేది కరెక్ట్ ఎంగేజింగ్ ఉండాలి. ఎంగేజింగ్ అంటే పబ్లిక్ కి ఎంగేజ్ చేసినట్టు ఉండాలి. మరి టెక్స్ట్ కరెక్ట్ ఉండాలి, అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే గుడ్ టెక్స్ట్ 500 వర్డ్స్ ఆర్టికల్ ఆర్ 1000 వర్డ్స్ ఆర్టికల్ కరెక్ట్ ఉండాలి. మరి ఇమేజెస్ ఉండాలి, ఎంబెడ్ వీడియోస్ ఉండాలి. వీడియోస్ అనేవి మన సైట్ లో ఉంటే చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఇలా చేసినట్టయితే కస్టమర్ విజిటర్ మీ వెబ్సైట్ కి కంటిన్యూస్ గా వస్తుంటారు, వచ్చినచో కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు, దాంతో బౌన్సింగ్ రేట్ తగ్గుతుంది. అంటే ఇది ఒక మంచి ఐడియా. అంటే మీ కీవర్డ్ నేమ్ ని కూడా లింక్స్ లో అందులో మీ కీవర్డ్ ని కూడా ఇమేజెస్ కి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. అంటే ఇమేజెస్ కూడా మీ ఎవరైనా కీవర్డ్ వెతికినప్పుడు కూడా ఇమేజెస్ కూడా పాపప్ అవుతాయి గూగుల్లో. కాబట్టి కీవర్డ్ కి లింకప్ మీ ఇమేజెస్ కూడా చేయండి, అది బెస్ట్ ప్రాక్టీస్. ఆప్టిమైజ్ యువర్ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ ని ఆప్టిమైజ్ ఎలా చేయాలంటే మీరు కీవర్డ్స్ ఏం యూజ్ చేస్తున్నారో, మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కోసం ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో అవే కీవర్డ్స్ సేమ్ కీవర్డ్స్ కనుక మీరు మీ ల్యాండింగ్ పేజ్ లో యూజ్ చేసినట్టయితే అది కరెక్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. దీంతో మీకు గూగుల్ రివ్యూస్ లో గానీ MSN యాహూలో కూడా మంచి విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఇది కంబైన్డ్ గా చేయండి, అన్ని టెక్నిక్స్ అన్నట్టు కంబైన్డ్ గా చేయండి. ఇది మీరు యాడ్ క్యాంపెయిన్స్ పెట్టినప్పుడు మీ ల్యాండింగ్ పేజ్ కరెక్ట్ గా ఉంటే ఇది సూపర్ గా ఉంటుంది. అంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్ కరెక్ట్ ఉండాలి. ల్యాండింగ్ పేజెస్ లో కూడా కొన్ని కీవర్డ్స్ ఉన్నట్టయితే మీకు స్మార్ట్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇది యూజ్ చేయండి, ఆప్టిమైజ్ చేయండి, మీ ల్యాండింగ్ పేజ్ ని కూడా ఆప్టిమైజ్ చేయండి. అథారిటీ ఎలా కావాలి, మీ వెబ్సైట్ అథారిటీ కావాలి, పెద్ద ఒక అథారిటీ ఫిగర్ లాగా మీ వెబ్సైట్ పెరగాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ గూగుల్ ఉద్దేశం ఏముంది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్ ఏం చేస్తుందంటే పబ్లిక్ కి కావాల్సిన కాంటెంట్ ఇవ్వడానికి గూగుల్ ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే వాల్యుబుల్ కాంటెంట్, పబ్లిక్ ఏం వెతుకుతున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మీరు ఇవ్వండి, మా ద్వారా ఇవ్వండి అని చెప్తారు. అయితే మీరు గనక కరెక్ట్ గా సొల్యూషన్స్ ఇస్తున్నారు పర్టికులర్ కేటగిరీలో, హెల్త్ కేర్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, వేరే కేటగిరీస్ లో మీరు కరెక్ట్ గా ఇచ్చినట్టయితే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్లీ అక్కడ మీ వెబ్సైట్ విలువ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది మీ వెబ్సైట్ కి వస్తారు, కరెక్ట్ కాంటెంట్ రాస్తున్నారు, కరెక్ట్ లింక్ బిల్డింగ్ చేస్తున్నారు, వైట్ హ్యాట్ SEO చేస్తున్నారు, బ్యాక్ లింకింగ్స్ కరెక్ట్ ఉన్నాయి, ఇంకా రెలివెంట్ ఆర్టికల్స్, రెలివెంట్ కీవర్డ్స్ పెడుతున్నారు. అయితే దాంతో ఏం జరుగుతుందంటే లాంగ్ టర్మ్ లో మీ వెబ్సైట్ అనేది అథారిటీ వెబ్సైట్ గా మారిపోతుంది. కరెక్ట్ మంచి వీడియోస్ పెడుతున్నారు, పబ్లిక్ కి నచ్చుతున్నాయి, రెగ్యులర్ గా వస్తున్నారు. అయితే గూగుల్ కి కూడా కావాల్సింది ఇదే. ఇంకా అప్డేట్ చేసినప్పుడు కూడా గూగుల్ కి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీది రిలెవెన్సీ ఉంటుంది కరెక్ట్ గా, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఒక అథారిటీ ఫిగర్ లాగా అయిపోతారు.
ఒక సెలబ్రిటీ వెబ్సైట్ లాగా మీ వెబ్సైట్ తయారైపోతుంది. కాబట్టి ఆటోమేటిక్లీ మీకు ఒక అథారిటీ వెబ్సైట్గా మీ గూగుల్ గుర్తిస్తుంది. ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేసినా, ఎక్కడ షేర్ చేసినా కానీ మీకు విలువ వస్తుంది. ఎందుకంటే మీ కాంటెంట్ అన్నట్టు, మీ వెబ్సైట్ లింక్స్ అవన్నీ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఎక్కువసేపు అక్కడ స్టే చేస్తారు. స్టేయింగ్ పెరిగితే బౌన్స్ రేట్ తగ్గుతుంది. దాంతో మీకు అథారిటీగా, మీ వెబ్సైట్ అథారిటీగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడు చేస్తుంటారు అంటే స్లో ప్రాసెస్. ఎస్ఈఓ అనేది స్లో ప్రాసెస్లో వెళ్తే లాంగ్ టర్మ్ వెళ్తుంది. ఇప్పుడు ఇంకా ఎస్ఈఓ చేసే ముందు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లో కరెక్ట్గా మీ గోల్స్ సెటప్ చేసుకోండి. దేని గురించి రాస్తున్నారు, ఏ వెబ్సైట్ మీ ఉద్దేశం ఏముంది, మరి మిక్సప్ చేయకండి. మీరు మీ ట్రైనింగ్ వెబ్సైట్ ఉంది, అందులో హెల్త్ కేర్ మిక్సప్ చేసేస్తున్నారు. హెల్త్ కేర్ వెబ్సైట్ ఉంది, అందులో ఏదైనా సాఫ్ట్వేర్ మిక్సప్ చేసేస్తున్నారు. దీంతో కూడా అథారిటీ అన్నట్టు రాదు. అయితే మీ గోల్ ఏముంది, ఒకటే గోల్ మీద ఒకటే వెబ్సైట్, ఒకటే ప్రాజెక్ట్కి పెట్టండి. దాంతో మీ అథారిటీ అన్నట్టు పెరుగుతుంది. చాలా మంది దగ్గర న్యూస్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో న్యూసే ఉండాలి. మరి కొంతమంది దగ్గర మన జాబ్ వెబ్సైట్స్ ఉంటాయి అంటే జాబ్సే ఉండాలి. ఎందుకంటే పీపుల్ సెర్చ్ చేసేటప్పుడు, జాబ్స్ సెర్చ్ చేసేటప్పుడు జాబ్స్ వెబ్సైట్కి వస్తారు. జాబ్స్కి వెబ్సైట్కి వచ్చినప్పుడు హెల్త్ కేర్ కనబడితే బాగుండదు, మనకు కూడా బాగుండదు. అలాగే గూగుల్ కళ్ళలోకి కూడా అథారిటీ అంటే అన్ని కరెక్ట్ ఉండాలి. రెలెవెన్సీ అన్నట్టు కంపల్సరీ అక్కడ మనం చూడాలి. రెలెవెన్సీ చూసినట్టయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ యువర్ కాంటెంట్ వయా సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కాంటెంట్ ని ప్రమోట్ చేయండి, అది బెస్ట్ ప్రాక్టీస్. సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి మీకు లింక్స్ వచ్చేవి, సోషల్ షేరింగ్ లింక్స్ వస్తాయి. కాబట్టి గూగుల్కి ఏం అర్థమవుతుందంటే మీరు చేస్తున్న పని మిగతా వాళ్ళు షేర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చుతున్నదని భావన అనేది ఏర్పడుతుంది. అలా చేసినచో ఏం జరుగుతుంది, మీకు గూగుల్ నుంచి మంచి విలువ వస్తుంది. అయితే మీ వెబ్సైట్ అన్నట్టు అథారిటీ వెబ్సైట్ అయిపోతుంది. అయితే చాలా సోర్సెస్ ఉన్నాయి. ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. ఇవి అన్ని చేయాలంటే కొద్దిగా మీరు ఓన్గా చేయాలంటే టైం పడవచ్చు. నేను ఆటోమేషన్లో చెప్తాను డీటెయిల్గా. ఆటోమేటిక్గా చేయాలనుకున్నా కానీ ఎలా చేయాలి దానికి ఒక కంప్లీట్ కోర్స్ పెడుతున్నాను ఆటోమేషన్లో. అందులో నేను చెప్తాను డీటెయిల్గా ఎలా చేయాలి. ఆటోమేషన్లో కూడా మీరు ఈ సోషల్ మీడియా షేరింగ్ మీ వెబ్సైట్స్ అన్నట్టు చేసుకోవచ్చు. దీంతో మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గూగుల్ కళ్ళకు ఎలా అనిపిస్తుంది అంటే పబ్లిక్ షేర్ చేస్తున్నారు, ఇది పబ్లిక్ కోసం ఉంది, పబ్లిక్కి నచ్చుతుంది, పబ్లిక్ షేర్ చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే లింక్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ లింక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. సోషల్ మీడియా లింక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ డూప్లికేటింగ్ కాంటెంట్. చాలా మంది ఏం చెప్తారంటే డూప్లికేటింగ్ కాంటెంట్ పెడితే గూగుల్ పనిష్మెంట్ చేస్తుందని అనుకుంటారు, కానీ అలా ఉండదు. గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్కి కూడా అర్థం కావాలి. ఇప్పుడు డూప్లికేట్ కాంటెంట్స్ ఉన్నాయనుకోండి సేమ్, అంటే దేన్ని ర్యాంక్ చేయాలి వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎందులో ఎక్కువ డూప్లికేటింగ్ కాంటెంట్ ఉంటుందో అది పనిష్ చేయడం అంటే అక్కడ నుంచి ర్యాంకింగ్ అన్నట్టు తగ్గిపోతుంది, కానీ ఆ ర్యాంకింగ్ తగ్గిపోతుంది. డూప్లికేట్ కాంటెంట్ మీరు చేయాలనుకుంటున్నారు, యాక్చువల్లీ మీ ఓల్డ్ వెబ్సైట్స్లో డూప్లికేట్ కాంటెంట్ ఉంది. ఇప్పుడు కొత్త వెబ్సైట్లో అదే సేమ్ కాంటెంట్ మీరు ఇంతకుముందు మంచిగా ఐటమ్స్ రాసినారు, అయితే సేమ్ కాంటెంట్ మీరు చేంజ్ చేయొద్దు అని అనుకుంటారు. అయితే అదే డూప్లికేట్ కాంటెంట్ మీరు వేరే వెబ్సైట్లో తీసుకోవాలనుకుంటే అప్పుడు ఒక పని చేయొచ్చు. మీరు 301 రీడైరెక్ట్స్ అని పెట్టుకోవచ్చు. 301 రీడైరెక్ట్స్ పెట్టినట్టయితే మీ డూప్లికేట్ కాంటెంట్ ఇంతకుముందు ఉన్న కాంటెంట్ నుంచి లింక్ పెట్టేస్తే డూప్లికేట్ 301 రీడైరెక్ట్స్ పెట్టినట్టయితే ఏమవుతుందంటే మీ ఓల్డ్ కాంటెంట్ అన్నట్టు గూగుల్ పేజెస్లో ఇంకా కనబడదు, కొత్త కాంటెంట్ అన్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ డూప్లికేటింగ్ ప్రాబ్లం అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇంకా ఎలా చేయాలి ఇది డూప్లికేటింగ్ కాంటెంట్ లేకుండా ఎలా చేయాలి? చాలా వెబ్సైట్స్ నుంచి మీరు కాపీ చేయాలనుకుంటున్నారు, ఐటమ్స్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఇప్పుడు అంతా రాయడం కష్టం అవుతుంది. ఆర్టికల్స్ కాంటెంట్ కాపీ చేయాలి, కాపీ చేసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి? మరి డూప్లికేట్ కాంటెంట్ కూడా ఉండకూడదు. ఇప్పుడు చాలా మంది గూగుల్ యాడ్స్ కోసం ట్రై చేస్తుంటారు, కానీ కాంటెంట్ రాయడం చాలా మందికి రాదు. అయితే డూప్లికేట్ కాంటెంట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే కాపీ చేసేస్తారు, ఏదైనా వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేస్తారు, కాపీ చేస్తారు. కాపీ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ వెబ్సైట్లో వేసుకొని ప్రమోట్ చేస్తుంటారు. దీంతో వాళ్ళకి ట్రాఫిక్ అన్నట్టు జనరేట్ కాదు. ఇక్కడ ఏం చేయాలంటే నేను నా ఆర్టికల్ రైటింగ్ ఫార్ములాలో మొత్తం ఒక మాడ్యూల్ పెట్టినాను. కింద ఆర్టికల్ రైటింగ్ ఫార్ములా ఫాలో చేసేటప్పుడు కింద కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, అందులో మీకు తెలుస్తుంది ఆ కాంటెంట్ ని తీసుకొని ఎలా మరి కొత్త కాంటెంట్ గా తయారు చేయాలి,
మొత్తం డీటెయిల్స్ అందులో నేను ఆర్టికల్ రైటింగ్ ఫార్ములాలో పెట్టినాను. అది మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీ కాంటెంట్ అన్నట్టు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది, మీకు దాంతో బెనిఫిట్ జరుగుతుంది. అయితే కాపీయింగ్ ఎక్కువ చేయకండి. కాపీయింగ్ చేసినచో 301 రీడైరెక్ట్స్ పెట్టండి, దాంతో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా యాంకర్ టెక్స్ట్ అన్నట్టు పెట్టండి. యాంకర్ టెక్స్ట్ పెట్టేసి అయితే కాపీ పేస్ట్ మీరు డూప్లికేటింగ్ చేసినచ్చో అది ప్లాగరిజం అంటారు అని. అది ఏమవుతుందంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది. అంటే మిగతా వాళ్ళ కాంటెంట్, మిగతా వాళ్ళ ఐటమ్స్ ని మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారు కాబట్టి అది కాపీరైట్ కిందకి వస్తుంది. దాంతో గూగుల్ కూడా మీకు అప్డేట్ చేసినప్పుడు స్లాపింగ్ జరుగుతుంది. ఇది కాకుండా మీకు బెనిఫిట్ కావాలనుకుంటే మీరు ఒక పని చేయండి, నా ఆర్టికల్ రైటింగ్ ఫార్ములా తీసుకోండి. మొత్తం అందులో నేను కింద డిఫైన్ చేసినాను. ఎలా మీరు తొందరగా రాయడం వీలు కాకపోతే, లేకుంటే ప్రాబ్లంగా ఉంటే, ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా ఎలా తీసుకోగలుగుతారు, మరి అది ఫ్రెష్ కాంటెంట్ ఎలా ఉంటుంది నేను అందులో చెప్పినాను డీటెయిల్గా. ఆ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాం.